ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ న్యూ ఇయర్ కదండీ! దాని స్పెషల్‌గా అయితే నేనిక్కడ సేమియా, సగ్గుబియ్యం, బెల్లం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ. దానికోసం అయితే ముందుగా గ్యాస్ మీద అయితే ఒక గిన్నెనైతే పెట్టుకొని, ఆ గిన్నెలో అయితే ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ. నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ లీటర్ మిల్క్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. దాంట్లో ఒక పావు గ్లాస్ మిల్క్ వాటర్ కూడా యాడ్ చేశానండి. అదైతే మిస్ అయిపోయింది ఇక్కడ. ఈ మొత్తం అయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఈ గిన్నె అయితే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్‌లో అయితే 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఘీ మొత్తము కొంచెము బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ బాదము, జీడిపప్పు అయితే తీసుకున్నానండి. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెము కిస్మిస్ కూడా వేసేసి అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దోరగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి మొత్తము. ఒక ప్లేట్‌లోకి తీసుకొని అదే ప్యాన్‌లో 1 కప్ సేమియా అయితే తీసుకుంటున్నానండి నేను. ఒక 250 గ్రామ్స్ అయితే ఉంటుందండి ఇది సుమారుగా అయితే. ఇది మొత్తము మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలా. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకూడదండి, మాడిపోతాయి. సరిగ్గా కూడా వేగవు మనకి. ఇక్కడ మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకుంటే చూడగా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఆ ప్యాన్ అయితే పక్కన పెట్టేయాల. ఇప్పుడు కడాయిలో అయితే 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద గ్లాస్‌తో వాటర్ అయితే తీసుకుంటున్నానండి. వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. 2 అవర్స్ ముందే నానబెట్టాను కాబట్టి మనకి తొందరగానే ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయండి. ఎక్కువ సేపు గాని పట్టదు. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలా. మనకి ఆల్రెడీ బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఒక 5 మినిట్స్‌లోనే సగ్గుబియ్యం అనేది మనకి ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కదా సేమియా కూడా మొత్తం అయితే యాడ్ చేసేయాల. సేమియా మొత్తం కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మనకి చక్కగా సేమియా, సగ్గుబియ్యం మొత్తం అయితే బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. సేమియా అనేది మనకి ఇలాగ మరీ సాఫ్ట్‌గా అయిపోయినా బాగుండదండి. చూసారా ఎంత ఇలా మనకి పట్టుకుంటే ఇలా ఇరిగినట్టుంటే మనకి సేమియా అనేది కుక్ అయిపోయినట్టండి. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే మనకి ఒక కప్ అయితే నేనిక్కడ బెల్లం అయితే తీసుకుంటున్నానండి నేనిక్కడ. మీకు స్వీట్‌కి తగ్గట్టు బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. మొత్తం అయితే ఈ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోవాల. ఈ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయి బాగా ఉడకనివ్వాలండి ఇది. ఇలా బాగా మనకి బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలా ఇక్కడ. డ్రై ఫ్రూట్స్, కొంచెము ఇలాచీ పౌడర్ అన్నీ వేసి ఒక 2 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలండి. మొత్తము ఇలా ఉడికించుకొని ఇదైతే ఈ ప్యాన్ అయితే పక్కననే పెట్టేయాలండి. ఎందుకంటే మనకి బాగా చల్లారనివ్వాలి. ఈ మనకి వేడి వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే విరిగిపోతాయి కదా! అలా కాకుండా ఉండాలని నేనిక్కడైతే బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే మనం మిల్క్ అనేది యాడ్ చేయాల. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మిల్క్ యాడ్ చేయాలండి. ఇప్పుడు మిల్క్ అనేది యాడ్ చేయాలి మొత్తము. మనం హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాం కదా! నేను హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేశానండి. మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌నెస్ అనేది వస్తుంది. ఇప్పుడైతే కొంచెం జారుగా ఉంటుంది. మనకి సేమియా బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా చక్కగా అయిపోయింది కదా! మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.